కోర్టు ఫీజు చెల్లించలేక కేసు వేయలేమని ఇంకా చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆర్డర్ 33 సిపిసి ఈ సమస్యలకు పరిష్కారం అని చాలా మందికి తెలియదు. ఆర్డర్ 33 సిపిసి ప్రకారం కోర్టు ఫీజు కట్టే స్తోమత లేని వ్యక్తిని ఇండిజెంట్ పర్సన్ గా పరిగణించి అతను ఫీజు చెల్లించకుండా కేసు వేయడానికి చట్టం అనుమతిస్తుంది. ఇందులో మీరు మీ ఆర్థిక స్థితి, మీ ఆస్తుల వివరాలు మరియు ఫీజు కట్టలేకపోవడానికి సరైన కారణాలు కోర్టు వారికి చూపించాలి. కోర్టు విచారణ చేసిన తర్వాత మీకు ఇండిజెంట్ స్టేటస్ అప్రూవ్ చేస్తే మీ కేసు కూడా మిగతా కేసుల్లాగా సాధారణంగా ముందుకు సాగిపోతుంది. అంటే పేదవాడికి న్యాయం అందకుండా ఉండకూడదు అన్న సిద్ధాంతాన్ని అమలు చేయడమే ఆర్డర్ 33 యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి సామాజిక న్యాయం కోసం తీసుకొచ్చినటువంటి ప్రొవిజన్ గా సుప్రీంకోర్టు కూడా ఈ సెక్షన్ ని గుర్తించింది. కోర్టు ఫీజు కట్టలేకపోవడం వల్ల ఎవ్వరూ న్యాయానికి దూరం కాకూడదు అన్నది ఈ సెక్షన్ ముఖ్య ఉద్దేశం. ఒక వ్యక్తి దగ్గర జీవించడానికి అవసరమైనటువంటి సంపాదన తప్ప కోర్టు ఫీజు కట్టడానికి సరిపోయినటువంటి సంపాదన లేకపోతే అతన్ని ఇండిజెంట్ పర్సన్ గా పరిగణించవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఆర్డర్ 33 కింద దరఖాస్తు చేసుకునేటప్పుడు ప్రభుత్వానికి మరియు ఎవరిపైన దావా వేయాలనుకుంటున్నారో వారికి కూడా తప్పకుండా నోటీస్ ఇవ్వాలి. ఒకవేళ కోర్టు ఇండిజెంట్ పర్సన్ గా అప్రూవ్ చేసిందనుకోండి, అతనికి కోర్టు ఫీజు కట్టకుండా కేసు వేయడానికి అనుమతిస్తారు. కానీ కేసు గెలిస్తే చివరిలో ఆ కోర్టు ఫీజు రెస్పాండెంట్ నుంచి రికవరీ చేస్తారు. ఒకవేళ ఓడిపోతే చివరిలో అప్లికెంటే ఆ ఫీజు చెల్లించాలి. అంటే ఆ కేసు వేయడానికి ముందు మొత్తం ఫీజు కట్టాల్సినటువంటి అవసరం లేకుండా ఒక వెసులుబాటు కోర్టు కల్పిస్తుంది అనమాట. ఇది ఖచ్చితమైన సోషల్ జస్టిస్ మెకానిజమే కదా.